మెయిన్ ఏంటంటే మనం చార్జెస్ ఎలివేట్ చేయాలి. రకమైన ట్రీట్మెంట్లు, ఈ రకమైన సర్జరీస్, ఆపరేషన్స్ చేయాలంటే మనకి సంపూర్ణ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ అన్నది అవసరం పడుతుంది. ఉదాహరణకి సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ డాక్టర్ రవితేజ గారు, అట్లానే మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అనగా నేను. సో ఇద్దరు కలయికతో మనం ఇటువంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రొసీజర్స్ చేయటం అనేది కాకుండా అవుట్కమ్స్ అన్నవి బ్రహ్మాండంగా ఇవ్వటం జరుగుతుంది. సో అటువంటి రేర్ ఇబ్బంది విపుల్స్ ప్రొసీజర్ అంటే ఒక రకమైన అరుదైన క్యాన్సర్, పెరియాంపులరీ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సర్జరీ చేసి బ్రహ్మాండంగా రికవరీ చేయటం అన్నది జరిగింది. ఈ ప్రొసీజర్ సింగిల్ హ్యాండెడ్గా డాక్టర్ రవితేజ గారు చేశారు. సో ఎన్నో ఒడిదుడుకులతో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని పేషెంట్ కూడా చక్కగా ఇప్పుడు ఈరోజు మన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. భీమవరం మరియు పరిసర ప్రాంతాలకి ఇటువంటి మరిన్ని గ్యాస్ట్రో సేవలు, అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ కూడాను చేద్దామన్న ఉద్దేశంతో మన మిత్ర మెడికేర్ హాస్పిటల్ ఇట్లానే సాగుతుంది. అట్లానే కాకుండా ఈ మధ్య కాలంలో వెరీ రేర్ ప్రొసీజర్ ఇంకోటి ఏంటంటే ప్యాంక్రియాటిక్ సూడోసిస్ట్ డ్రైనేజ్. అంటే ప్రతి ప్రొసీజర్కి మనకి ఆపరేషన్ అవసరం పడదండి. గ్యాస్ట్రాంట్రాలజీలో కూడా ఆపరేషన్ లేకుండానే, ఉదాహరణకి 15 సెంటీమీటర్ సూడోసిస్ట్ అంటే 15 సెంటీమీటర్లు నీటి పొడక కడుపులో వచ్చిన వారికి సాధారణంగా ఆపరేషన్ పడే ప్రొసీజర్. మనం ఎటువంటి ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ ద్వారా ఆ పొడగను అన్నది నీరు తీయటం, చీము అన్నది తీయటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలా వరకు మెయింటైన్ చేస్తున్నాం. ఆపరేషన్ అవసరం ఉన్నప్పుడు ఎటువంటి కాంప్లికేటెడ్ గ్యాస్ట్రోకి సంబంధించినవి, ప్యాంక్రియాస్కి సంబంధించినవి, లివర్, గాల్ బ్లాడర్, క్లోమంకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఇప్పుడు మన భీమవరంలోనే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా చేయటం జరుగుతుంది. సో రవితేజ గారు ఆయన సర్జికల్ స్కిల్స్ అన్నీ కూడాను మనకు అందజేస్తూ మరి అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ అండ్ త్వరలోనే రోబోటిక్ సేవలు కూడాను భీమవరంలో స్టార్ట్ చేసే ఉద్దేశంతో మన మిత్ర మెడికేర్ హాస్పిటల్ ముఖ్యంగా గ్యాస్ట్రో విభాగం ముందుకు సాగుతుంది. ఆపరేషన్ జరిగేది మామూలుగా హైదరాబాద్ లాంటి సెంటర్స్లో 5 లక్షల దాకా క్యాచ్ చేస్తుంది సర్జరీ. డాక్టర్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ బాగా ట్రైన్ అయ్యారు, హాస్పిటల్లో మాతో జాయిన్ అయ్యారు. చాలా ఎక్స్పర్ట్గా చాలా బాగా చేశారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ ఏంటంటే డాక్టర్ స్ట్రీమ్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు, కానీ ఆయన చాలా హెల్ప్ఫుల్గా చాలా బాగా చేశారు. అదే సీనియర్ సర్జన్గా నేను కూడా అప్రిషియేట్ చేస్తాను ఆయన వాళ్ళకి. మామూలుగా అందరికీ మామూలుగా ఐసీయూలో 10 రోజులు ఉండాల్సి వస్తుందని చెప్పి పేషెంట్ వాళ్ళు కండక్ట్ వెళ్ళిపోయారు. యాక్చువల్గా వాళ్ళ పిల్లలు ధైర్యం చేసి తీసుకొచ్చారు, పేషెంట్ కన్విన్స్ తీసుకొచ్చారు. నేను వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కారణం ఏంటంటే అవుట్కమ్ ఈజ్ వెరీ గుడ్. సర్జరీలో విపుల్ సర్జరీ అనేది ఏంటంటే క్యాన్సర్, ప్యాంక్రియాస్ ప్రేమ క్యాన్సర్ కమ్మేసేసి చుట్టూ 7 నెంబర్కి లెవెల్లోని కామన్ బయట కాకుండా పేషెంట్ సైడ్ నుంచి కూడా చాలా కోఆపరేట్ చేసి, చాలా పేషెంట్ అటెండర్స్ కానీ, వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ సపోర్ట్ చేసి, పేషెంట్స్ తో చాలా కోఆపరేట్ చేసి ఈ అవుట్కమ్ కి వాళ్ళు కూడా ఒక బాధ్యత. పేషెంట్ కూడా చాలా బాగా రికవర్ అనేది పేషెంట్ మాటల్లోనే వినొచ్చు మీరు. సో ఎంత ఐసీయూ సర్జరీ ఎంత కష్టం అవుతుందో, సర్జరీ తర్వాత రికవరీ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రికవరీ అప్పుడు కూడా పేషెంట్ చాలా ధైర్యంగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంది. మేము ఎన్ని ఏదైనా అప్ అండ్ డౌన్ అయినా, బ్లడ్ లాస్ అయినా ఏదైనా ఎక్కువ అవ్వకుండా చూసుకుని చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. అలాగే రికవరీ కూడా చాలా బాగుందండి. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. అలాంటిది ఇలాంటి పెర్ఫరీ సెంటర్స్ లో మేము చేయడం ఇంత మేజర్ సర్జరీ అన్నది వీఆర్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ నాట్ జస్ట్ వన్ మ్యాన్, మొత్తం గ్రూప్ టీమ్ లాగా చేసాము. ముందు వస్తుందని కోరుకొని భయపడి పారిపోయింది సార్. పారిపోయిన సార్ దోపడం సార్. అయినా మా అబ్బాయిలు తీసుకొచ్చి డాక్టర్ గారు తీసుకుని, అమ్మగారు తీసుకుని, అయ్యగారు తీసుకొచ్చి, చక్కగా అయ్యగారు తీసుకొస్తారు సార్. అక్కడ తీసుకొచ్చి జాగ్రత్త చేసి అన్ని ఇంటికి వచ్చి చాలా బాగా చేశారు సార్. అమ్మ కూడా ఉంటారు సార్.